పద్యాలు నాటకాలంటే మ్యాజికే కదా. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఇదే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంత ఆకర్షణ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు. ఒక విషయం చెప్పనా? చెప్పండి. నిజానికి కాల్పనిక మాయాజాలం మన దేశం నుండే మొదలైంది. 2500 సంవత్సరాలకు పూర్వం మిగిలిన ప్రపంచంలోని జనము అడవుల్లోనూ గుహల్లోనూ బ్రతికేటప్పుడే మన దేశంలో నాటకాలు ఆడేవారు. మీకు తెలుసా నాటకాలకు మూలాలు ఏమంటారు? నాటక శాస్త్రం పంచమ వేదం. పంచమ వేదం 4 వేదాల గురించి విన్నాము కానీ ఈ పంచమ వేదం అంటే ఏమిటి? ఏమిటి చెప్పండి. మీలాంటి వాళ్ళ వల్లనే మన సంస్కృతి వెనకబడిపోయింది. ఇగో ఉపన్యాసాలు వద్దు, పంచమ వేదం గురించి చెప్పండి. బాగా అడిగారు. 4వ వేదమైన అథర్వణ వేదం దగ్గరికి వచ్చేసరికి మన పూర్వీకులు గణితము, సైన్సు, వైద్యము, సర్జరీలు, ఆస్ట్రాలజీ, ఆస్థానమి ఇలా అన్నింటినీ చూసేశారు. అప్పుడే మన దేశం ఈ ప్రపంచానికి సున్నాలు ఇచ్చి భూగోళం గుండ్రంగా ఉందని, 9 గ్రహాలు ఉన్నాయి, అవి చుట్టూ చుట్టూ తిరుగుతున్నాయి, వగైరా వగైరా అన్ని చెప్పేసింది. ఈ విశ్వానికంతా మనం చెప్పిందే. అప్పుడు సామాజిక బలోపేతం కోసము సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికి కళ అనేది ప్రధాన అంశంగా మారిపోయింది. అప్పుడు నాటక శాస్త్రం పంచమ వేదం రాయబడింది. దీనిలో సంగీతం, సాహిత్యం, నాట్యం, లలితకళలు మొదలైనవన్నీ ఉన్నాయి. వీటితో ప్రజలకు జ్ఞానం, ఆనందం, సంతోషం లభిస్తాయి. సమాజ మార్పుకు నాటకాల భాగస్వామ్యం ఎప్పటికీ ఉంటుంది. భరతముని అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన రాసింది నాటక శాస్త్రం. నాటకం అంటే క్రమశిక్షణ, నిర్వహణ. దేశంలో అక్షరాస్యులు, సాంకేతికులు ఉండేవారు. అందుకే మన దేశంలో తక్షశిల, విక్రమశిల లాంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఉండేది. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. అందుకే మన దేశం బంగారు పక్షిగా తయారైంది. జ్ఞాన సంపదల వల్ల దేశం సుభిక్షంగా తయారవుతుంది. విషయం చెప్పనా? చెప్పండి. ఎంతో మంది విదేశీయులు మన విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చేవారు తెలుసా? మరి తేడా ఎక్కడుంది? ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన సామాజిక మార్పులో మనం వెనకబడిపోయామన్నమాట. అంతే కదా. ఏమిటో ఆ లోపాలు, సామాజిక లోపాలు. అయ్యో, సోమరితనము, మత్తు, అహంకారాలు, అంతరానితనం అంటే మనల్ని మనం గొప్పగాను, ఎదుటి వాళ్ళని నీచంగాను చూడడం. అందుకే మనమంతా వీటిని పాల్గొనడానికి కృషి చేయాలి. వ్యక్తి దృఢంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటే దేశం కూడా బలపడుతుంది. అవును, కుటుంబం అంటే గుర్తొస్తుంది నాకు. G20 సదస్సులో ప్రధాని మోదీ గారు కూడా ఒక భూమి ఒక కుటుంబం అన్నారు. అదేనా? అదే. వేల సంవత్సరాల పూర్వం మన భారతీయ ఉపనిషత్తుల్లో చెప్పబడిన వసుదైక కుటుంబం అంటే ఒకే భూమి ఒకే కుటుంబం అన్నమాట. ఇప్పుడు నాకు అర్థమైంది. మన దేశాన్ని బంగారు చిలక అని ఎందుకన్నారు? ఈ జ్ఞాన సంపదల వల్ల జ్ఞానం అందరికీ పంచబడింది. కాదు, ఇంకా అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అర్థమైందా మీకు? సర్లే, బంగారు పక్షిగా మారాలంటే మనం ఏ విషయాల్లో ప్రజలు చైతన్యవంతం చేయాలో అది చెప్పండి. ముందు మంచి ప్రశ్న అడిగావు. చూడండి, మీరు ఎవరైనా విద్యారంగానికి సంబంధించిన వారు ఉంటే విద్య యొక్క మార్పును తెలియని వారికి తెలియపరచండి. ఇంకా మహిళా సాధికారిక కార్యక్రమాలు, మహిళాభియోగ కార్యక్రమాలు చేసేవారు మహిళా సాధికారిక అవగాహన కల్పించి సమాజంలో ఉన్న అసమానతల పట్ల వారికి చైతన్యం కలిగించండి. అవునవును, ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఈ నాటకాల ద్వారా ప్రజలు ఇంకా ఏ విషయాల్లో చైతన్యపరచగలం? దుర్వ్యసనాల వల్ల కలిగే ఆర్థిక, సామాజిక, ఆరోగ్య నష్టాలను వివరించి మేల్కొల్పవచ్చు. ఇంకా అంటరానితనం, వీటన్నింటి రూపుమాపడం వల్ల మన భారతదేశం వికసిత భారతదేశం అవుతుంది. వికసిత భారతదేశం అదేనా? విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా
ఇతరుల మీద ఆధారపడకుండా కొత్త కొత్త విషయాలను కనిపెట్టి ఆత్మనిర్భరత సాధించడం ద్వారా. కేవలం విజ్ఞానం ద్వారా ఇది సాధించడం అంటారా? లేదు లేదు, ఏ ఉద్దేశంతో మనం నాటక శాస్త్రం రాయబడిందో దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వ సంపద, సంస్కృతి, సాంప్రదాయాలు, వీటిని మనం మన భావితరాల వారికి అందజేసి వారు వాటిని ఆచరించి అనుసరించి కాపాడుకునేటట్టు చేయడం. అలా చేయడం వలన మన సంస్కృతి ఆత్మనిర్భరత పొంది దృఢంగా మారుతుంది. దీనికి మనం అందరం కలిసి పనిచేయాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్. ఈ నినాదాన్ని సాధించిన రోజు విశ్వమంతా మనల్ని అనుసరిస్తుంది. మనం విశ్వగురుగా ఈ ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు. ఏ నాయకత్వంలో శాంతి విలసిల్లుతుందో, ఏ నాయకత్వంలో సామ్రాజ్యవాదానికి తావుండదో అటువంటి విశ్వగురుగా మనం ముందుకు సాగవచ్చు. అవును, ఖచ్చితంగా మనం విశ్వగురువులో ఈ విషయంగా నాకు విషయం చెప్పాలని ఉంది. ఇప్పుడు అదే కరోనా కాలంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారికి బలైపోతున్నప్పుడు ఏది మన దేశంలో తయారైన మందులు ఉచితంగా ప్రపంచానికంతా పంచిపెట్టారు కదా, బ్రతికించు అని. ఇంకా మీరు ఈ నాటకాల వల్ల ఏమేమి మార్పులు తేవచ్చో అది చెప్పండి. మంచి ప్రశ్న అడిగావు. చాలా మంచి ప్రశ్న. ఏముంది, మనం ఈ నాటకాల మాధ్యమం ద్వారా ఆడపిల్లల భ్రూణ హత్యలు అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపి ప్రజలు చైతన్యపరచవచ్చు. ఇది చాలా దురాచారం. దీనివల్ల మగ ఆడ నిష్పత్తి చాలా తగ్గిపోతుంది. దీని మీద నేను ఈ రోజే ఒక నాటకం రాస్తాను. అంటే ఇలాంటి దురాచారాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పండి. అయ్యో, అన్నీ నేనే చెప్పాలా? మీరు కూడా ఈ సమాజంలోనే కదా ఉన్నారు. సరే, మీరు చెప్పండి, నాటకాల ద్వారా మీరు ఏ దురాచారం రూపుమాపవచ్చో. నేను చెప్తా, అరకట్ట సమస్య. అవునన్నా, ఇటీవల మా చెల్లెకి పెళ్ళయింది కదా, అత్తగారింట్లో అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఇంకా వేడుకలు దొరుకుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మనం ఈ నాటకాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి. తప్పకుండా తప్పకుండా. అలా జరగాలంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏ చోటు కనిపించినా దాని మీద ఒక నాటకం రాయండి. తర్వాత మీ స్నేహితులు కొంతమందితో కలిసి వినోదాత్మకమైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పించండి. అంతే. వినోదం ద్వారా నాటకం ద్వారా వినోదము, విజ్ఞానము, ఉత్తేజం కూడా వస్తుంది. అంతేకాదు, సమాజం మరియు దేశం కూడా బలపడుతుంది. అవునవును, సమాజం బలపడుతుంది. Thank you.
వరరత్నపు వేధింపులు వర్తమాన సాధింపులు ఇల్లాలుల ఇక్కట్లో ఇరికి గృహహింసలు నిర్భయ చట్టాలతో నేరాలను ఆపాలి అప్పుడే జగతి ప్రగతి వినందయామాగినది బంగారు పక్షిల భారతదేశ నగరాలి బంగారు పక్షిల భారతదేశ నగరాలి లక్ష్యాలను మరవకండి పట్టుదలతో కదలండి అందరినీ కలుపుకోండి ఇచ్చిన మాట నిలుపుకోండి ముందు ముందు మన దేశమే ముందు వెళుతుంది అంగరంగ వైభవంగా భారత రంగ మహోత్సవం భరత జాతి కీర్తినిదే సంగీతాల సందేశం బంగారు పక్షిల భారతదేశ నగరాలి బంగారు పక్షిల భారతదేశ నగరాలి వసుదైక కుటుంబములు కలసి మెలసి జీవిద్దాం జగమంతా ఒక్కటంటూ జనగణమన పాడుదాం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే భారత్ వందే భారత్ వందే భారత్ వందే భారత్ జై జై భారత్ జై జై భారత్ జై జై భారత్ జై జై భారత్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై ప్రజల నాటకం ఒక అద్భుతమైన మాధ్యమం. దీని ద్వారా మనం సమాజాన్ని చాలా వినోదాత్మకంగా విద్యావంతుల్ని చేయగలం. మరియు అదే జ్ఞానం పురోగతి ద్వారా ఒక రోజు మనం అభివృద్ధి చెందిన భారతదేశం అవుతాం. అర్థమైందా? భారతదేశం యొక్క వసుదైక కుటుంబం యొక్క ఆలోచన సాకారం అవుతుంది. మరియు భారతదేశం 2047 నాటికి 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రజలందరినీ శక్తివంతం చేసి సమ్మిళిత వృద్ధిని సాధించే మరియు 21వ శతాబ్దపు సవాళ్లకు వారిని సిద్ధం చేసే విద్యా వ్యవస్థను మనం నిర్మించాలి. దీనివల్ల మనం అభివృద్ధి చెందిన భారతదేశంగా మాత్రమే కాకుండా మళ్ళీ విశ్వగురువుగా అవతరిస్తాం. భారతదేశ చరిత్రలో దేశం ఒక పెద్ద ముందడుగు వేయబోతున్న కాలం ఇది. నిర్ణీత సమయంలోనే దేశం ఇంతగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. సోదరులారా, ఇదే సరైన సమయం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు నిర్వహిస్తున్న భారత మహోత్సవం ద్వారా మన దేశ సంస్కృతి, కళలు, మంచితనం, బలాబలాలన్నింటినీ తెలుసుకుని అభివృద్ధి చెందిన భారతదేశం వైపు పయనిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. రండి.